సమాచారాన్ని వీక్షిద్దాం. పాత మంగళగిరిలో శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణంను తిలకించారు. కళ్యాణంలో 54 మంది దంపతులు పాల్గొని కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఊట్ల పాల శ్రీనివాస్, పెద్ద శ్రేష్ఠులు, పాలకవర్గం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పాత మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావన శ్రీ స్వామివార్ల కళ్యాణ మహోత్సవం రథసప్తం సందర్భంగా ఈరోజు 25/1/2026 ఆదివారం నాడు 33 మంది పుణ్య దంపతులతో వేద మంత్రోచ్చరణతో మరి దేవస్థానం వద్ద అత్యంత ఘనంగా కన్నుల పండుగ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. భక్తులందరూ కూడా, మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా విశేషంగా దేవస్థానానికి వచ్చేసి స్వామివారు దర్శించుకొని మరి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం నాడు కూడా మన పాత మంగళగిరిలో శ్రీ భద్రావతి సమేత భావనా స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పాల్గొన్నటువంటి పెద్దలు, ప్రముఖులు, అలాగే భక్త మహాజనులందరూ కూడా శ్రీ పాతమంగళ పద్మశాల సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమేత భావన కళ్యాణ మహోత్సవ ఆహ్వానం ఈరోజు అంగరంగ వైభవంగా పద్మశాలికి అతిపెద్ద పండగ అండి ఇది. మరి అలాగే అనేక భక్త జనాలతో ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలతో 33 జంటలచే స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వామివారి సన్నిధిలో. మరి ఇలాంటి కార్యక్రమాలు సహకరించిన అందరికీ మరి మా కమిటీ తరఫున చాలా సంతోషం అండి. అందరికీ వందనాలు. అలాగే చిన్నపిల్లల పుట్టిన తర్వాత ఒక 6 నెలల వరకు నాకు తెలిసి మాడుకి ఆముదం రాస్తారు. అది కొట్టుకోవడం, అట్లా ఆడటం కూడా మనం చూడొచ్చండి. ఇదంతా సృష్టి అండి. మరి ఇక్కడ నాడీ వ్యవస్థ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆత్మకూరులో ఇమాన్యుయల్ చర్చి పునఃప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ థామ్సన్, పాస్టర్ రవిప్రకాష్, సాల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భారతదేశము సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సమయంలో మంగళగిరి ఆత్మకూరు గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఎప్టో రోడ్డు పానకాల నగర్లో ఈ యొక్క మందిరాన్ని పునఃప్రతిష్ఠించడానికి దేవుడు చూపిన కృపను బట్టి మేము దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవుని మందిరము ప్రార్థనా నిలయము, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమని ప్రభు సెలవిస్తున్నారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ రంగైనా, ఏ భాష అయినా, ఏ స్థితిలో ఉన్నా, మీరు ఎంతటి గొప్పవారైనా పేదవారైనా ప్రతి ఒక్కరూ దేవుని మందిరములో సేద తీర్చుకోవడానికి, దేవుని మందిరములో వాక్యం ద్వారా బలపరచబడటానికి, దేవుని మందిరములో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని మీరు అనుభవించడానికి, దేవుని మందిరములో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి స్వస్థతలు, ఆరోగ్యము, క్షేమం పొందుకోవటానికి ఈ ప్రాంత ప్రజలందరినీ ప్రేమించి దేవుడు ఒక చక్కని మందిరాన్ని ఇక్కడ స్థాపించారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రీతిగా ఈ యొక్క మందిరాన్ని పునఃప్రతిష్ఠించడానికి గుంటూరు నగరం నుండి మన మధ్యకు ఇచ్చేసినటువంటి రెవరెండ్ బి థామ్సన్ అయ్య గారిని బట్టి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ స్థలమందు సువార్త జరిగించుటకు దేవుని సేవకులుగా దర్శనముతో జిరోమ్ గారు ఇక్కడ సేవను ఆరంభించి ఆయా ప్రాంతాలు చేస్తుండగా ఈ ప్రాంతంలో కూడా అనేక దేవుని యొక్క ఆశీర్వాదములు అనేకులకు అనుగ్రహించుటకు వారు తలంపులతో ఏర్పరిచిన ఈ మందిరమును దేవుడు ప్రతిష్ఠించి అనేకులను ఆదరించి స్వస్థపరిచి తెప్పలు చేసి విడుదల దయచేసి ఆయన కృపాక్షేములతో ప్రజలను దీవించునుగాక. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో ఉన్న ప్రజానీకానికి మొట్టమొదటిగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దైవజనులు, దేవుని ప్రతినిధులు, దేవుని రాయబారి రెవరెండ్ బొంతపూరి రవిప్రకాష్ గారికి దేవుడిచ్చిన దర్శనముతో, సమర్పణతో, కమిట్మెంట్తో, డెడికేషన్తో, సాక్రిఫైస్తో మరి విప్పటం రోడ్డులో ఈ పానకాల నగరం యొక్క ప్రజల యొక్క ఆధ్యాత్మిక క్షేమం కొరకు, ఆశీర్వాదం కొరకు, ఇహ సంబంధమైన దీవెనలు, పర సంబంధమైన ఆశీర్వాదాలతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, శాంతి సమాధానాలతో వెలసిల్లాలని
దేవుడు తనకిచ్చిన భారంతో ఈ దినమున ఈ మందిర ప్రతిష్ట ఆరాధన మరి జరుపుకుంటా ఉన్నారు.